టైం వచ్చేసి 12:45 అవుతుంది. సో లేట్ నైట్ ఫామ్ దగ్గరికి బయలుదేరినుండే నేను. సో నేను చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టంతో పెంచుకున్న ఒక ఆవు ఈరోజు బేబీని ఇచ్చినుండే. ఇటు చూస్తే ఆడదూడ ఇచ్చిందని చెప్పి సంతోషం. తర్వాత మన వర్కర్స్ అది 10కి ఈనినుండే, 10 గంటలకు ఈనింది. ఆ 10 నుంచి 12 అవుతుంది. 12 దాకా దాన్ని మాయపడ్డదా లేదా, దూడకి జున్ను పాలు దాపియాలి, ఎటువంటిది ఏం లేకుండా పట్టించుకోకుండా ప్రశాంతంగా హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇట్లాంటి టైంలో మనం జాగ్రత్తగా యానిమల్ని మంచిగా కేర్ అయిపోయినాం అనుకో, ఆ యానిమల్తో వచ్చే ప్రాబ్లం చాలా ఉంటాయి. ఎందుకంటే సేమ్ టైంలో మాయ దగ్గరలో పడ్డదనుకో, ఆ మాయ మొత్తం తెలియకుండా తినేస్తుంది ఆవు. సేమ్ టైంలో దూడని దూరం కట్టేసినాం అనుకో, దూడని మర్చిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్ చాలా ఉంటాయి. నేనేం ఇట్లా మాయ పడాలంటే ఈజీగా 1 లీటర్ జున్ను పాలు, దానిలో ఒక 5 లీటర్స్ ఏమో వాటర్, కొంచెం సాల్ట్, కొంచెం బెల్లము, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి అదే ఆవుకి తాపించినాం అనుకో, వితిన్ ఒక 1 అవర్ లోపలనే 100% మాయ పడిపోతుంది. సో మన దగ్గర ఇట్లా తాపించిన తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాతనే మాయ పడిపోయిన ఉండే. సో ఏంటంటే దగ్గరుండి జాగ్రత్త చేసుకొని ఇక మనం దేనికి వెనకపోకుండా టైం ఇచ్చినాం అనుకో, డైరెక్ట్గా 100% సక్సెస్ ఉంటుంది. టైం వచ్చేసి 2 అవుతుంది చూడండి, మాయ పడిపోయింది కింద చూడండి బ్యాక్ సైడ్. థ్యాంక్ యూ.